కలౌ హతోస్మి దేవేశ సర్వధర్మ బహిష్కృతే కథం త్వాం అసమాచారః పాప ప్రసవభూరహం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటున్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం, మనందరము కూడా ఒక్కొక్క ఋతువులో ఈ విశ్వమంతా కూడా ఎలాంటి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నదో అటువంటి ధర్మాన్ని ఈ శిశిర ఋతువులో మాఘమాసంలో కూడా మనం పాటించాలి. మనకున్నటువంటి ప్రాచీనములైనటువంటి సకల దుష్కర్మ ఫల వాసనములనన్నింటినీ కూడా మనం విడిచిపెట్టాలి. సత్కర్మలను ఆచరించేటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాలి. ఇదే మాఘమాసంలో మనం ఆచరించవలసిన గొప్ప కార్యం. అందుకే అంటున్నాం, కలౌ హతోస్మి దేవేశ. మనందరం కూడా ఈ కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగం ఎలాంటిది అంటే ధర్మము కేవలము ఒక పాదము మీద మాత్రమే నిలబడి ఉంటుంది. అధర్మము ఎంతో ప్రబలిపోతూ ఉంటుంది. నిద్ర లేచింది మొదలు ఏ తప్పు చెయ్యకుండా చక్కనైన ధర్మాచరణ చెయ్యాలి అనుకుని రోజు ఆరంభిస్తే అదేమిటో అలా సంకల్పించుకున్నటువంటి రోజే ఎక్కువ అధర్మాలు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది మన యొక్క స్థితి. అందుకే కోరుతూ ఉన్నాం, కలౌ హతోస్మి దేవేశ సర్వధర్మ బహిష్కృతే. సర్వధర్మ బహిష్కృతే, సకల ధర్మములన్నీ కూడా మన చేత విడవబడుతూ ఉన్నాయి ఈ కలియుగంలో. అధర్మాచరణ చేద్దామని ఎవరైనా అనుకుంటే వారికేమో అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. కాస్త ధర్మం వైపున నిలబడదాము అని ఎవరైతే అనుకుంటారో వారికేమిటో అన్నీ కష్టాలు వచ్చి నిలబడతాయి. అదేమిటండి, భగవంతుడు గమనించడా ఇవన్నీ కూడాను? భగవంతుడు అలా ఉంటే ఎలాగ? నేను ధర్మ మార్గంలో ఉంటే భగవంతుడు నాకు మంచి చేయకుండా కష్టాలని ఇలా చేస్తాడేమిటి అని నీవు భగవంతుడిని నిందిస్తే లాభం లేదు. ఎందుకంటే ఈ కాలం అలాంటిదయ్యా, ఇది కలికాలం. కలియుగంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ కలియుగంలో ఎన్ని కష్టములు వచ్చినా నీవు పట్టుకున్నటువంటి ధర్మాన్ని విడవకుండా నీవెంతగా ఉండగలుగుతావో అంత గొప్ప ఫలాన్ని పొందగలుగుతావు. కానీ ఇలా భగవంతుణ్ణి నిందిస్తూ కూర్చుంటే పాపము తప్ప మరొకటి ఏది కూడా రాదు. అందుకే అంటున్నాం, కలౌ హతోస్మి దేవేశ సర్వధర్మ బహిష్కృతి కథం త్వాం అసమాచారః. ఒక ఆచారం లేదు మనకు. ఆచార వ్యవహారాలు పూర్తిగా కూడా ఈ రోజున కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ఒక ఆన్నిక క్రియలని ఏ విధంగా ఆచరించాలి? సముద్రవసనే దేవి పర్వతస్తన మండితే నమో విశ్వంభరే మాతః పాదస్పర్శం క్షమస్వమే అంటూ భూదేవికి రెండు చేతులు జోడించి నమస్కరించి రోజును మొదలు పెట్టవలసినటువంటి మనము ఎంతమందికి ఈ శ్లోకం వచ్చు? ఎంతమందికి ఈ కార్యం చేస్తున్నాం? ఎంతమంది ప్రతిరోజు కూడా పంచమహాయజ్ఞాలు చేస్తూ ఉన్నాం. బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞశ్చేతి పంచానాం అహరహ అనుష్ఠానం. ప్రతిరోజు చెయ్యాలి యజ్ఞాలు అంటే ఆ యజ్ఞముల పేర్లైనా మనకు తెలుసునా? అంటే ఏమైపోతోంది? ఈ కలికాలము యొక్క ప్రభావములో మనందరం కూడా మునిగిపోతూ ఉన్నాం. కనుక భగవంతుడిని ఒకటే కోరుతూ, కథం త్వాం అసమాచారః. ఆచార వ్యవహారాలలో మేమందరం కూడా ఓడిపోతున్నామయ్యా. కాబట్టి ఈ కలియుగంలో మాలాంటి వాళ్లను రక్షించడానికి నీవు ఏదో ఒక రూపాన వచ్చి మమ్మల్ని రక్షించవయ్యా అని పూర్వకాలములో ఎందరో భక్తులు శరణాగతి చెయ్యగా కటి వరద హస్తాలతో ఆనందనిలయంలో భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఈ కలికాలపు భవసాగరము యొక్క విపరీతమైనటువంటి భీషణ అలలు నడుము దాకా మించకుండా మనం అందులో మునిగిపోకుండా కాపాడతానని కటివరద హస్తాలతో తెలియజెప్తూ నా యొక్క పాదములను ఆశ్రయించమని స్వామి చక్కగా మనకు జ్ఞానబోధ చేస్తూ ఆ ఆనంద నిలయంలో పుష్కరిణి చెంతనే స్వామివారు మనల్ని అందరినీ కూడా అర్చావతార రూపంలో అనుగ్రహిస్తూ ఉన్నారు.
కనుక ఈ మాఘమాసంలో ఆ అర్చావతారాన్ని దర్శించుకోవడం, అర్చించుకోవడం మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. కనుక ఈ కర్తవ్యాన్ని మనందరం కూడా పాటిస్తూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh